రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంపై జనసేన యాక్షన్కు దిగింది. ఎమ్మెల్యేపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు అధిష్టానం ప్రకటించింది. కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే శ్రీధర్కు పార్టీ ఆదేశాలు జారీ చేసింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంపై జనసేన యాక్షన్కు దిగింది. ఎమ్మెల్యేపై విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది. 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు అధిష్టానం ప్రకటించింది. ఇక కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే శ్రీధర్కు పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుధీర్, చెప్పండి, 2 రోజుల నుంచి కూడా రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్టీ ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, మరో పక్క యాక్షన్ ప్లాన్ ఎలా సిద్ధం చేసింది? సుధీర్. రైట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ప్రసార మాధ్యమాల్లో కూడా ఏదైతే వార్తలు వస్తున్నాయో ఆ నేపథ్యంలో కూడా జనసేన పార్టీ కూడా పూర్తిస్థాయిలో కదిలిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ పైన వస్తున్నటువంటి ప్రసార మాధ్యమాలకు సంబంధించినటువంటి ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ లేఖలో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఒక త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీలో కూడా పూర్తిస్థాయిలో అయితే 3 నియమించడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక టి శివశంకర్, అలాగే శ్రీమతి తంబలపల్లి రమాదేవి, అలాగే శ్రీ టి వరుణ్ని, వీళ్ళ 3 కూడా త్రిసభ్య కమిటీలో వేయడం జరిగింది. అయితే ఈ 3 కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఏదైతే వస్తున్నాయో ఆరోపణలకు సంబంధించి వీళ్ళని కూడా నియమించడం జరిగింది. అయితే ఎవరైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నారో ఆయన కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 7 రోజుల్లో ఆయనకు టైం ఇవ్వడం జరిగింది. ఈ 7 రోజుల్లో ఖచ్చితంగా ఆ కమిటీ ముందు హాజరయ్యి ఏదైతే తన మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి, అలాగే ఏదైతే అమ్మాయికి సంబంధించినటువంటి అమ్మాయి పెట్టినటువంటి వీడియోలు ఇవన్నీ ఉన్నాయో దానిపైన పూర్తిస్థాయిలో కూడా 7 రోజుల్లో కూడా ఆ కమిటీ ముందు హాజరయ్యి ఆ కమిటీ అడిగేటువంటి క్వశ్చన్లకు కూడా పూర్తిస్థాయిలో సమాధానం చెప్పి దాని తర్వాత కూడా ఆ కమిటీ ఎటువంటి తదుపరి చర్యలను తీసుకుంటుందని దానిపైన కూడా ఆ కమిటీ పూర్తి స్థాయిలో హైకమాండ్కి కూడా తుది నిర్ణయం ఇవ్వబడుతుంది. అయితే అంతవరకు కూడా ఎవరైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ ఉన్నారో అంతవరకు కూడా పార్టీ కార్యక్రమాలకు కూడా పూర్తిస్థాయిలో దూరంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆ లేఖలో విడుదల చేయడం జరిగింది. అయితే ఆయన ఈ 7 రోజుల్లో ఎప్పుడు వెళ్తాడు ఏంటనే దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిస్థాయిలో కూడా ఈ 7 రోజుల్లో ఆయన హాజరైన తర్వాత కూడా ఏదైతే ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిస్థాయిలో వాళ్ళు అడిగేటువంటి ఏదైతే ఉన్నాయో ప్రశ్నలకు సంబంధించి దానిపైన ఆయన ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉంటుందో ఆ తీర్పును బట్టి అది ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన దృష్టికి వెళ్తుంది. ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కమిటీ ఇచ్చినటువంటి బేస్ ఆధారంగా చేసుకునే తదుపరి నిర్ణయం కూడా ఉంటుందని చెప్పి ఇప్పటికే కమిటీ చెప్పడం జరిగింది. ఆ కమిటీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏంటనే పైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్సే ఉందని మనం చెప్పుకోవచ్చు. రవి. రైట్ సుధీర్, మరో పక్క ఎవరైతే మహిళ ఆరోపిస్తున్నారో గతంలో కూడా ఆ మహిళపై అయితే మాత్రం రైల్వే కోడూరు ఎమ్మెల్యే తల్లి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరో పక్క ఆ మహిళ అద్దెకుంటున్నటువంటి ఓనర్ కూడా ఆ కంప్లైంట్ నాకు అద్దె బకాయిలు ఇవ్వటం లేదని చెప్పేసి ఆ మహిళపై ఆరోపణలు చేస్తుంది. మరో పక్క ఆమె ప్రభుత్వోద్యోగి, రకరకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఒక మహిళపై కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక జనసేన పార్టీ సిద్ధాంతాలు అవ్వచ్చు, లేకపోతే మహిళలకి అంటే ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీ నేపథ్యంలో పూర్తిగా అంటే అందరూ విచారణ జరిపి తర్వాత దానిపై అంటే ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా యాక్షన్ ప్లాన్కి సిద్ధమయ్యారనుకోవచ్చా సుధీర్? ఖచ్చితంగా రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆ జనసేన పార్టీ అయినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఆమె అయితే కనుక తనను లోబరుచుకున్నాడు, తనను ఇబ్బందులు పెట్టాడు, సెక్సువల్గా అరెస్ట్ చేశాడు అని చెప్పి కామెంట్లు కూడా అయితే కనుక ఆ మహిళ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దాదాపు మనం చూసుకుంటే కనుక సదరు మహిళ దాదాపుగా నిన్నటి దినం కూడా ఏదైతే మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దాదాపు మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి దాదాపు 20 రోజుల ముందు కూడా ఏదైతే సదరు మహిళ మీద కూడా తన తల్లి అయినటువంటి ఎవరైతే అరవ శ్రీధర్ తల్లి ఉందో ఆ తల్లి దాదాపుగా అక్కడ రైల్వే కోర్టులో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆమె మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే తరచూ కూడా తన కుమారుణ్ణి ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి తమ కుమారుణ్ణి వేధిస్తుంది సదరు మహిళ. ఆ అమ్మాయి మీద కంప్లైంట్ జారీ చేయడం జరిగింది. దానిపైన కూడా రైల్వే కోడూరు పోలీసులు కూడా ఆమె మీద అయితే కనుక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే మరోపక్క ఏదైతే సదరు మహిళ ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించి కూడా ఆ ఇంటి ఓనర్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈమె మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈమె మీద రైల్వే కోడూరే కాదు అటు బద్వేలుకు సంబంధించినటువంటి బద్వేలు అలాగే రైల్వే కడపలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ
మహిళలకు సంబంధించిన బాధ్యులు కూడా చాలా మంది ఉన్నారు. ఇది రానున్న రోజుల్లో ఏదైతే ఈ కమిటీని వేశారో ఈ కమిటీ కూడా ఇవన్నీ గుర్తించి అరవ శ్రీధర్ చేశాడా లేకుంటే ఏంటన్న పైన కూడా కమిటీ అయితే కనుక పూర్తిస్థాయిలో ఈ నివేదికను రెడీ చేసి అయితే కనుక పూర్తిస్థాయిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం ఏం తీసుకుంటారా అనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠం చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన అటు ఎవరైతే రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర నాగేంద్ర కూడా మీడియా సమావేశం మాట్లాడడం జరిగింది. అసలు అరవ శ్రీధర్కి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, అలాగే దీన్ని ఖచ్చితంగా ఒక మార్ఫింగ్ చేశారని చెప్పి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 7 రోజుల్లో ఆయన కమిటీ ముందు హాజరయ్యి ఎటువంటి అంశాలు లేవనెత్తుతారు, అలాగే కమిటీకి ఎటువంటి అంశాలు తీసుకెళ్తారనే దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. రవి రైట్, థ్యాంక్ యూ సుధీర్.